కార్తీక మాస ప్రత్యేకత ఏంటంటే మనకి ముందున్నటువంటి ఆషాఢ మాసం కావచ్చు, శ్రావణ మాసం కావచ్చు, ఇలాగ మాసాలు వస్తూ ఉంటాయి. భాద్రపద మాసం, ఈ మాసాల్లో ఏమైందంటే మనకి ఋతువులు మారుతూ ఉంటాయి. ఈ ఋతువులు మారినప్పుడు ఏంటంటే వర్షాకాలం తర్వాత వచ్చేటువంటి కాలం శీతాకాలం. ఈ శీతాకాలం వచ్చేటప్పటికి ఏమైందంటే ఈ వర్షాకాలంలో పడ్డటువంటి వర్షాలన్నిటికీ కూడా వాగులు కుంటలు అన్నీ నిండేసి మనం తాగేటువంటి వాటర్లో ఇక్కడ ఏమవుతుందంటే ఈ వాటర్ కొత్త నీరు అంటారు అనమాట. ఈ కొత్త నీరు పంట పొలాలు పండేదానికి కానివ్వండి, పంట పొలాలు పండి పైరు పచ్చగా వేయడానికి అక్కడి నుంచి ఏంటంటే వైరస్లు రావటము, ఈ వైరస్ల వల్ల మన మానవాళికి ఇబ్బందులు కలిగించడము, ఈ కొత్త నీరు బాడీకి అలవాటు అవ్వాలి. ఈ అలవాటు అయ్యే తరుణంలో ఎన్నో రకాలటువంటి ఇబ్బందులు, అలానే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఇది ఒక రూట్. అంటే శీతాకాలం వచ్చేటప్పటికి వర్షాకాలం ఉండేటువంటి వాటరు బాగుండాలి, మన బాడీకి అంతా సెట్ అవ్వాలి. వాటర్ అనేది బాడీలో చాలా ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి ఇదంతా కూడా మనకు సెట్ అవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దేవాది దేవుళ్ళని కొలిచేటువంటి ఆచారం అనేది ఒకటి ఉన్నది.